స్టేజ్లో సరిగ్గా మీరు అందరూ వినాలి. గ్రోయింగ్ స్టేజ్లో మనం చాలా వల్నరబుల్గా ఉంటాం, బిక్కుమంటుంటాం, రాణిస్తామా రాణించమా అనే సమయంలో. ఇలాంటి సమయంలో మనం ఎప్పుడు కూడాను పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉన్న చోట మాత్రమే ఉండాలి. అది ఏర్పరచుకోవటం మన చేతుల్లో ఉంది. నేను ఇంకా సినిమాలు స్టార్ట్ అవ్వలేదు. పాండీ బజార్, టీ నగర్, మెడ్రాస్, అక్కడ ఒక ఏరియా ఉంటుంది. అక్కడ చాలామంది సరదాగా ఈవినింగ్ కబుర్లు చెప్పుకోవడానికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నేను సరదాగా వెళ్తే ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళాడు, రా సరదా కూర్చొని ఒక టీ తాగి వచ్చేద్దామని. ఏంట్రా మీ ఫ్రెండా? ఎవరు? ఏం పేరు? శివశంకర్ వరప్రసాద్ అండి. ఆహా, ఓకే. ఏంటి సినిమాలో వేషాలు వేద్దామనా? అవునండి. అబ్బో ఏ వేషాలు అంటే అవకాశం ఉంటే హీరోగా చేద్దామని. రే ఇట్లారా, వీడు ఎంత అందంగా ఉన్నాడు చూడు, వాడు ఫోక్లోర్ ఫేస్, ఎంత చక్కటి ముక్కు ఎక్కువ, వాడికే దిక్కుది వాళ్ళని లేదు, ఎప్పుడు హీరో అయిపోతాడట. అరే బాబు ఎంత మేమంతా అదే పరిస్థితి రా, చాలే అన్నాడు. ఎందుకు హుషారుగా వెళ్ళిన వాడిని తిరిగి ఎంతో నిస్సారంగా డల్ అయిపోయి రూమ్కి వచ్చాను. వచ్చిన వాడిని ఎందుకు వెళ్ళానా అక్కడికి అని, నేను ఏ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవలేదు, ఏ గురువులు లేరు, ఏ సద్గురువులు లేరు, నాకు ఎవ్వరూ లేరు. ఆ టైంలో నా ఆంజనేయ స్వామి నేను ఇంటరాక్ట్ అవుతాను, చేసుకుంటాను, నా బాధలు ఆయనతో చెప్తాను, ఆయన నాకు సమాధానం చెప్పినట్లుగా నాకు అనిపిస్తుంది, ఆ సూచనలు తీసుకుంటాను, తద్వారా అలాగే నేను వెళ్తూ ఉంటాను. నేను ఎవరు వెళ్ళమన్నారు అక్కడికి? వాళ్ళందరూ దిక్కుమాలి అదోలు కదా, ఫ్రస్ట్రేటెడ్ పీపుల్. అక్కడికి వెళ్తే నీకు ఉత్సాహం వచ్చేస్తా అనుకుంటావా? మన ఇద్దరం కూర్చున్నాం కదా, మన ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటాం కదా, నేను ఎంకరేజ్ చేస్తున్నాను కదా, ఎవడెళ్ళమన్నాడు రాని? అవును స్వామి తప్పైపోయింది, నేను వెళ్ళకూడదు, చిచ్చి చాలు. ఆ క్షణం నుంచి, ఇది ఐమ్ టాకింగ్ అబౌట్ 1977 సమ్వేర్ మిడ్, ఆ రోజు నుంచి మళ్ళీ పాండీ బజార్ వైపు నేను వెళ్ళలేదు. మనం నెగిటివిటీ ఉన్న చోటకు వెళితే, మనం కన్సాలిడేట్ అవుతాం వెళితే కనుక మనం షార్ట్ అయిపోతాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అందరికీ తెలిసేలాగా చెప్పాలంటే విజయ్, మనం స్లాబ్ వేస్తే ఆ రోజు వర్షం పడకూడదని అందరం కోరుకుంటాం, చాలామంది తెలుసు. వర్షం చుక్క ఒక్కటి పడితే ఆ రోజున మొత్తం స్లాబ్ అంతా మళ్ళీ వేయాల్సి వస్తుంది, మొత్తం నిరుపయోగం అయిపోతుంది. బట్ ఆరిన తర్వాత 2 days అయిన తర్వాత అదే నీరు క్యూరింగ్ కోసంగా మళ్ళీ వాడుకుంటుంటారు. అంటే ఇంట్లోని మహిళలకు తెలియాలంటే పెరుగు తోడు పెడతామండి. ఆ పెరుగు తోడుకున్న సమయంలో చిన్న నిమ్మకాయ ఇంత ఉప్పు పడింది అనుకోండి, మొత్తం విరిగిపోతుంది. అదే తోడుకున్న తర్వాత అదే ఉప్పు అదే నిమ్మకాయ పిండుకుంటే ఆ రుచే వేరు. నేను అలా అనుకుని నాకున్న ప్రతికూలాలని నా అనుకూలంగా నేను మార్చుకోవడం మూలంగా నాకు ఇంత మానసిక ధైర్యం వచ్చింది.